ఇన్నాళ్ళు రాజాసాబ్ ఎప్పుడు వస్తుంది అనే చర్చ జరిగేది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ని మరొక ప్రశ్న వెంటాడుతోంది. అది కల్కి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది, సలార్ పార్ట్ 2 ఎప్పుడు అని. అయితే ఇది పెండింగ్ లో ఉండగానే లేటెస్ట్ గా ది రాజాసాబ్ సర్కస్ పేరుతో సీక్వెల్ గురించి అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే దీనిపై క్లారిటీ మాత్రం రావట్లేదు. ఇన్ని సీక్వెల్స్ లైన్లో ఉండగా ప్రభాస్ మాత్రం స్పిరిట్, ఫౌజీ అంటూ కొత్త సినిమాలు చేస్తున్నాడు. అసలు ప్రభాస్ ఈ సీక్వెల్స్ చేస్తాడా చేయడా అనేది ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ కెరీర్ లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతిపెద్ద వరల్డ్ బిల్డింగ్ చేసిన ప్రయోగం కల్కి. ఇంత భారీ స్కేల్ సీక్వెల్ అంటే స్క్రిప్ట్ టైం, విజువల్ డిజైన్, ఇంటర్నేషనల్ ప్రీ ప్రొడక్షన్ తప్పదు. ఇంకా హీరోయిన్ విషయంలో దీపికా పదుకొనే తప్పుకోవడం, కొత్త హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాకపోవడం ఇవన్నీ డిలే కాదు, పర్ఫెక్షన్ కోసం గ్యాప్. లేటెస్ట్ టాక్ ప్రకారం పార్ట్ 2 షూటింగ్ ఫిబ్రవరి 2026లో మొదలవుతుంది. మొదట కమల్ హాసన్ పార్ట్ షూట్ చేసి ఆ తర్వాత ప్రభాస్ సెట్స్ లోకి ఎంటర్ అవుతాడన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి కథలు, కర్ణ, అశ్వత్థామ లైన్స్ పై మరింత లోతైన ఫోకస్ ఉండనుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2ని ఇంకా గ్రాండ్ గా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతున్నాడట. మొత్తానికి కల్కి 2 అంచనాలు ఇప్పుడే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సలార్ విడుదలై 2 నెలలైనా సలార్ 2 శౌర్యాంగ పర్వంపై అభిమానుల ఆసక్తి ఇంకా తగ్గలేదు. డిసెంబర్ 22, 2025న మేకర్స్ పోస్టర్ టీజర్ తో సీక్వెల్ ను అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ బిజీ స్కెడ్యూల్ వల్ల ఆలస్యమవుతున్నా ఇది రద్దు కాదు, రీలోడ్ మాత్రమే. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ పార్ట్లో ఫైట్స్, యాక్షన్స్ మరింత గ్రాండ్ గా ఉంటాయని క్లూ ఇచ్చాడు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా మరోసారి ప్రభాస్ తో తలపడేందుకు రెడీ. అక్టోబర్ 2025 నుంచి షూటింగ్ రీస్టార్ట్ అయిందన్న టాక్ తో 2026 విడుదలపై అంచనాలున్నాయి. లేటెస్ట్ గా ది రాజాసాబ్ ప్రభాస్ కెరీర్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ జానర్ షిఫ్ట్, హర్రర్, కామెడీ ప్లస్ మాస్ ఎంటర్టైనర్. ఇప్పుడు ఇదే సినిమాకి ది రాజాసాబ్ సర్కస్ అనే సీక్వెల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ ఎండ్ లో పార్ట్ 2 పై క్లారిటీ ఇచ్చారు. ఇది చాలా కీలకమైన సిగ్నల్. ప్రభాస్ సినిమాలు ఇప్పుడు ఒక సినిమాతో ఆగవు, ఫ్రాంచైజ్ కంపల్సరీ అని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. జనవరి 9న రిలీజ్ అయిన ది రాజాసాబ్ మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ కల్కి, సలార్ లాంటి భారీ సినిమాల మధ్య ఇలాంటి ఎంటర్టైనింగ్ సీక్వెల్ మార్కెట్ ని కంటిన్యూగా కనెక్ట్ లో ఉంచుతుందా చూడాలి. ఇన్ని సీక్వెల్స్ పెండింగ్ లో ఉండగానే ప్రభాస్ ఎందుకు సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్, హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజీ చేస్తున్నాడు? స్పిరిట్ అంటే రా యాక్షన్ ఇంటెన్స్ క్యారెక్టర్, పూర్తిగా పర్ఫార్మెన్స్ డ్రైవ్ అండ్ ఫిలిం. ఫౌజీ వార్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామా. ఇవి సీక్వెల్స్ కాదు, ఫ్రాంచైజ్ కాదు, కానీ ప్రభాస్ ఇమేజ్ కు పవర్ఫుల్ రీసెట్ బటన్. సీక్వెల్స్ రెడీ అయ్యేలోపే ఆడియన్స్ కు ఒక బ్లాస్ట్ ఇవ్వాలనే క్లియర్ స్ట్రాటజీతో ఉన్నాడా? చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీరిని టాలీవుడ్ పిల్లర్స్ గా చెబుతారు. ఈ నలుగురు సీనియర్ హీరోలతో సినిమాలు చేయడం ఏ దర్శకుడికైనా ఒక డ్రీమ్. ఈ తరం దర్శకుల్లో ఇప్పటికే 3 సీనియర్ హీరోలతో 2 డైరెక్టర్లు సినిమాలు చేశారు. ఇక మిగిలింది నాగార్జునతో సినిమా చేయడం. మరి ముందుగా కింగ్ తో ఎవరు చేస్తారు? కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపుడి. బాలకృష్ణతో భగవంత్ కేసరి, వెంకటేష్తో F2, F3 సంక్రాంతికి వస్తున్నాను చేశాడు. ఇప్పుడు చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు చేశాడు. జనవరి 12న రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. దీంతో 3 సీనియర్ హీరోలు పూర్తయ్యారు. మీడియా ముందే నాగార్జునతో సినిమా చేయాలనే తన కోరికను ఓపెన్ గా చెప్పాడు అనిల్. సో నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 4 సీనియర్ హీరోలతో చేసిన ఈ తరం దర్శకుడు రికార్డ్ చాలా దగ్గరలోనే ఉంది. యాక్షన్, మాస్, ఎమోషన్ ను బ్యాలెన్స్ చేసే స్టైల్ బాబీదే. వెంకటేష్తో వెంకీమామ, చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో డాకు మహారాజ్. 3 సీనియర్ హీరోల చెక్ లిస్ట్ ఇక్కడ కూడా కంప్లీట్ అయింది. బాబీకి కూడా ఇంకా మిస్ అయిన ఆ ఒక్క సీనియర్ హీరో నాగార్జున. నాగార్జునతో బాబీ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ లెక్కలే వేరుగా ఉంటాయన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇంచుమించు ఇద్దరు ఈ తరం దర్శకులే. ఇద్దరు చిరంజీవితో పాటు మరో గెస్ట్ రోల్లో ఒకరు రవితేజను, మరొకరు వెంకటేష్ను సెట్ చేశారు. బాలకృష్ణతో ఎవరి స్టైల్లో వాళ్ళు హిట్ కొట్టారు. ఇక వెంకటేష్తో అయితే అనిల్ రావిపుడి 3 సినిమాలు చేస్తే బాబీ మాత్రం వెంకీమామ ఒక్క సినిమానే చేశాడు. ఇప్పుడు నాగార్జున అంటే కేవలం సీనియర్ హీరో కాదు, ఎక్స్పెరిమెంట్స్ కి ఓపెన్. యంగ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చే స్టార్ కూడా. స్టోరీ బలంగా ఉంటే డైరెక్టర్ వయస్సు, ట్రాక్ రికార్డ్ పెద్దగా మ్యాటర్ కాదు. అందుకే అనిల్ అయినా బాబీ అయినా ఇద్దరికి నాగ్తో సినిమా చేసే ఛాన్స్ రియల్ గా కనిపిస్తోంది. రీసెంట్ గా నాగార్జున కుబేరా అండ్ కూలీలో విలన్ పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో 100వ సినిమా పైన దృష్టి పెట్టాడు. ఆ సినిమాను తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తున్నాడు. అనిల్ రావిపుడికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్, బాబీది మాస్ ఆడియన్స్ రేంజ్. నాగార్జున క్లాస్ ప్లస్ మాస్ బ్యాలెన్స్ చేసే స్టార్. ముందుగా వీళ్లలో ఏ కాంబినేషన్ సెటప్ అవుతుందో అదే ఈ తరం దర్శకుల్లో 4 సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసిన అరుదైన దర్శకుడు అనే చరిత్రను రాసేస్తుంది. మరి ఆ ఘనత అనిల్ ఖాతాలో పడుతుందా, లేదా బాబీ బాక్సాఫీస్ రేస్లో ముందుకెళ్తాడా? ఈ ప్రశ్నకు సమాధానం టాలీవుడే ఇవ్వాలి.
ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి దాదాపు 5 సినిమాలు థియేటర్లకు వస్తుంటే అన్నీ కూడా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే కావడం విశేషం. కానీ వాటిలో 2 సినిమాలు మాత్రం ఓల్డ్ కాన్సెప్ట్ని నమ్ముకున్నాయి. కాన్సెప్ట్ ఓల్డ్ అయినా ప్రజెంటేషన్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. 2 సినిమాలు ఒకే రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ని నిజంగానే ఎంటర్టైన్ చేసేది ఏ సినిమా? మాస్ మహారాజా రవితేజ హీరోగా, డింపుల్ హయాతి, ఆర్చికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి జనవరి 13న థియేటర్లోకి వస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పెళ్ళయ్యాక కూడా హీరో లైఫ్ లో మరొక లవర్ ఎంట్రీ ఇస్తుందట. ట్రైలర్ చూస్తేనే క్లియర్ అవుతుంది ఇది పక్కా ఫ్యామిలీ అండ్ సిచ్యువేషనల్ కామెడీ ఎంటర్టైనర్ అని. ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉండడం. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. సాంగ్స్ లో ఫన్ ఉంది, ఫ్యామిలీ ఫీలింగ్ ఉంది. వరుస ఫ్లాప్లతో మాస్ ఇమేజ్ కొంత డల్ అయిన తర్వాత ఓల్డ్ హిట్ కాన్సెప్ట్ ని ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ చేసి మంచి హిట్ కొట్టాలని ఉద్దేశంతోనే రవితేజ ఈ సినిమా చేశాడన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు శర్వానంద్ హీరోగా, సాక్షి వద్య, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించిన నారీ నారీ నడుము మురారి జనవరి 14న సాయంత్రం ప్రీమియర్ షోలతో రిలీజ్ కానుంది. ఇక్కడ కాన్సెప్ట్ పెళ్లి తర్వాత కాదు, పెళ్లికి ముందే. ఒకరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, మరొకరు న్యూ లవర్. ఈ ఇద్దరి మధ్య హీరో ఇరుక్కుపోయే పరిస్థితులనే ఈ సినిమాకు మెయిన్ కామెడీ సోర్స్. శర్వానంద్ కెరియర్ లో కూడా ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్లే పలకరిస్తున్నాయి. అందుకే ఈయన కూడా ఓల్డ్ హిట్ కాన్సెప్ట్ వైపే షిఫ్ట్ అయ్యి ఈ సినిమా చేశాడు. అయితే ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఈ సినిమా కొంచెం వెనకపడింది. సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్న ట్రైలర్ రిలీజ్ విషయంలో మేకర్స్ చాలా డిలే చేశారు. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2 సినిమాలు ఒకే ఓల్డ్ హిట్ కాన్సెప్ట్ తీసుకుని దాన్ని ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ ఒకటి ఫుల్ ప్రమోషన్స్ తో, మరొకటి కంటెంట్ మీద నమ్మకంతో ఒక రోజు తేడాతో బాక్స్ ఆఫీస్ లోకి దిగుతున్నాయి. మరి ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరికి పట్టం కడతారు? రవితేజ కామెడీ లేదా శర్వానంద్ యూత్ ఫన్ కా అనేది చూడాలి. శివకార్తికేయన్ ఒకప్పుడు ఫ్యామిలీ హీరో, యూత్ కి ఐకాన్. వరుణ్ డాక్టర్, డాన్, మహావీరుడు, అమరన్ లాంటి సినిమాలతో సంథింగ్ స్పెషల్ అని గుర్తింపు తెచ్చుకున్న శివకార్తికేయన్ ఇప్పుడు సినిమాల కంటే వేరే విషయాల కారణంగా నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. తను నటించిన లాస్ట్ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హల్చల్ చేయకపోయినా వివాదాలు మాత్రం చుట్టుముట్టాయి. శివకార్తికేయన్ విషయంలో అసలు ఏం జరుగుతోంది? శివకార్తికేయన్ హీరోగా రీసెంట్ గా రిలీజ్ అయిన మదరాసి సినిమా కన్నా మెసేజ్ మీదే ఎక్కువగా చర్చ జరిగింది. నార్త్ పై ద్వేషం కలిగించేలా, గన్స్ తమిళనాడుకు నార్త్ నుంచే వస్తున్నట్టు, తమిళనాడులో గన్ కల్చర్ నార్త్ వాళ్లే పెంచుతున్నారంటూ తలాతోకాలేని కథతో సినిమా చేశాడు. అది కూడా డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా చేయడంతో క్రిటిసిజం మరింత పెంచింది. ఫలితం సినిమా అటర్ ఫ్లాప్. శివ ఇమేజ్ కి పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు సుధా కొంగరా డైరెక్షన్ లో మరో సినిమా పరాశక్తిలోనూ అకారణ హిందీ వ్యతిరేకత, తెలుగు వాళ్లపై కూడా అసహనం చూపించే టోన్. తెలుగును గోల్డీలు అనడం ఇది సినిమాకు అవసరమా, లేదా అసెంబ్లీ ఎన్నికల కోసం చేసిన ప్రచార చిత్రమా అనే సందేహాలు మొదలయ్యాయి. డైరెక్టర్ సుధా కొంగర తెలుగు మూలాలున్న డైరెక్టర్ కావడంతో ఆమె మీద తెలుగు వాళ్ళ నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. ఇక పరాశక్తి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. శివకార్తికేయన్ సినిమాలు ఇప్పుడు వివాదం పుట్టిస్తున్నాయి, కానీ విజయాన్ని అందించలేకపోతున్నాయి. ఇదంతా చూసిన అభిమానులకు పెద్ద షాక్. ఎందుకంటే అమరన్ తర్వాత శివకార్తికేయన్ నేషనల్ స్టార్ అవుతాడని అనుకున్నారు. దేశభక్తి, ఎమోషన్, యూనివర్సల్ అపీల్, అమరన్ లాంటి కథలు శివకు పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేస్తాయి అని ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు శివకి నార్త్ తెలుగు ఆడియన్స్ అవసరం లేదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తమిళ్ బౌండరీ దాటి ఆలోచించకపోతే స్టార్డమ్ అక్కడే ఆగిపోతుంది కదా. టాలెంట్ ఉంది, ఫ్యాన్ బేస్ లోపం లేదు. కానీ సినిమా ఎంపికలో రాజకీయ ఆలోచన ముందుకొస్తే బాక్స్ ఆఫీస్ వెనక్కి వెళ్తుంది. అమరన్ చూపించిన దారి ఎంచుకుంటే శివకార్తికేయన్ మంచి స్టార్ అవుతాడు, లేదంటే తమిళ్కే పరిమితమైన హీరోగా మిగిలిపోతాడు అనే చర్చ హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు నిర్ణయం శివ చేతుల్లోనే ఉంది. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 98వ ఆస్కార్ అవార్డ్స్ సందడి స్టార్ట్ అయింది. తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ రిలీజ్ చేసిన షార్ట్ లిస్ట్ లో భారత్ నుంచి ఏకంగా 4 సినిమాలు చోటు దక్కించుకున్నాయి. 201 సినిమాలు షార్ట్ లిస్ట్ చేయగా వాటిలో 4 భారతీయ చిత్రాలు ఉండడం విశేషం. ఈ జాబితాలో ముందుగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ బ్లాక్ బస్టర్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 లోకల్ మైథాలజీని గ్లోబల్ స్క్రీన్ కి తీసుకెళ్లిన ఈ సినిమా ఇప్పటికి అంతర్జాతీయంగా తన పట్టు నిలుపుకుంది. ఇక మరోవైపు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం తన్వి ది గ్రేట్ ఆస్కార్ రేస్ లో నిలవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కంటెంట్ ఆధారంగా ఈ సినిమా దక్కించుకున్న గుర్తింపు ఇండియన్ సినిమాకు గర్వకారణంగా మారింది. ఇవే కాకుండా భారతీయ పురాణ నేపథ్యంలో తెరకెక్కిన
బహుభాషా యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ ఈ రిమైండర్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. భారతీయ ఇతిహాసాలను అంతర్జాతీయ యానిమేషన్ స్టాండర్డ్స్ లో చూపించిన ప్రయత్నంగా ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇక నూతన దర్శకుడు అభిషన్ జీవింత్ తెరకెక్కించిన తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ కూడా ఈ అర్హత జాబితాలో నిలిచి తమిళ సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్ అందించింది. ఇదిలా ఉండగా రాధికా ఆప్టే నటించిన యూకే ఇండియా సహనిర్మాణ చిత్రం సిస్టర్ మిడ్ నైట్ సైతం ఆస్కార్ పోటీలో ఉండడం విశేషం. మరోవైపు భారత్ నుంచి అధికారికంగా పంపిన నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలోని హోమ్ బౌండ్ ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో టాప్ 15 షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుని భారీ ఆశలు రేకెత్తిస్తోంది. ఆస్కార్ నిబంధనల ప్రకారం ఈ సినిమాలన్నీ 2025లో అమెరికాలోని ప్రధాన మెట్రోపాలిటన్ ఏరియాల్లో కనీసం 7 రోజులు థియేటర్లో ప్రదర్శించారు. అలాగే అకాడమీ సూచించిన ఇన్క్లూజన్ స్టాండర్డ్స్ ను కూడా పూర్తి చేశాయి. అయితే ఈ సినిమాలు రిమైండర్ లిస్ట్ లో ఉండడం నేరుగా నామినేషన్ దక్కినట్టు కాదు. అకాడమీ సభ్యుల రహస్య ఓటింగ్ తర్వాతే అసలు నామినేషన్లు ఖరారు కానున్నాయి. ఈ ఉత్కంఠకు తెరదించుతూ 2026 జనవరి 22న తుది నామినేషన్ల జాబితా వెలువడనుంది. ఇక ప్రపంచ సినీ అభిమానులు ఎదురుచూసే 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో వైభవంగా జరగనుంది. మరి ఈ 4 భారతీయ సినిమాల్లో ఎన్ని నామినేషన్ల వరకు చేరుకుంటాయో, ఆస్కార్ వేదికపై భారతీయ సినిమా ఎంత ఎత్తుకెదుగుతుందో చూడాలి.